अस्सलामुअलैकुम। నా పేరు సయ్యద్ ఫాజిల్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDP నెల్లూరు జిల్లా సెక్రటరీ మాట్లాడుతున్నాను. సోదరులారా, మీ అందరూ తెలుసు, ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడినైనా ఎవరైనా చాలా ఎక్కువగా ప్రేమించినప్పుడు తను వస్తున్నారు అంటే వీళ్ళు ఎక్కువ శాతంగా ప్రజలు చేరి అతనితో కలిసి అతని యొక్క పనిలో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రావడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన చూసేదానికోసం. ఆ సమయంలో నెల్లూరు జెండా వీధికి సంబంధించిన మైనారిటీ నాయకులు సిద్ది గారిని, మస్తన్ గారిని స్టేషన్లో తీసుకుపోయి మధ్యాహ్నం 3 దాకా కూర్చోపెట్టడం చాలా అన్యాయం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పార్టీ అయినా అపోజిషన్లో వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకుల్ని ఇంత చిన్న చూపుగా చూసి వాళ్ళ అరెస్ట్ చేసింది కాకుండా ఇబ్బంది పెట్టే విధంగా ఏదైతే వాళ్ళ స్థలం నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి మధ్యాహ్నం దాకా పెట్టుకోవడం అన్యాయం. ఏ నాయకుడినైనా ఎవరినైనా ప్రేమించవచ్చు, ఆ నాయకుడి కోసం ప్రజలు వెళ్ళొచ్చు. మీరు రాజ్యాంగం పట్ల వాళ్ళను ఆపలేరు. కానీ కావాలని ఏదైతే మత రాజకీయాలు చేసే కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఎక్కువగా మారుతుందని, ఈ విధంగా కానీ ప్రభుత్వం నడిపిస్తే ఇలాగే నడిచి రాబోయే రోజుల్లో మళ్ళీ గెలుస్తామని చెప్పి ఆలోచన పెట్టుకోవడం చాలా సిగ్గుచేటైన మాట. రాబోయే రోజుల్లో సరైన జవాబు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇటువంటి పార్టీకి ఇస్తుందని చెప్పి ఇటువంటి సందేశాల్ని ఖండిస్తూ నేను నా మాటను ముగిస్తా ఉన్నాను.